వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ ప్రస్తుతం శ్రీకాకుళానికి చేరుకుంది. అక్కడ ఆయనకు వైఎస్ఆర్సీపీ శ్రేణులు అభిమానులు ఘన స్వాగతం పలుకుతున్నారు. భజన మీరు గొప్పోళ్ళు 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 ఏం గొప్ప దేనికి గొప్ప కనుక ఊరుకుంటే రేపు పొద్దున చిన్నపిల్లలు కూడా ఏదో వచ్చాడు అలా ఉన్నారు చూస్తుంటే అనంటారా మీరు మాత్రం ఎందుకు ఊరుకోవడం గట్టిగానండి. స్టార్ట్ కెమెరా యాక్షన్. రాష్ట్రంలో జరుగుతా ఉన్న కక్ష సాధింపు రాజకీయాలు ఎలా జరుగుతా ఉన్నాయి అని చెప్పడానికి అద్దం పట్టడానికి ఈ రోజు అప్పలరాజు ఉదాహరణ ఎప్పుడు కూడా చరిత్రలో నిలిచిపోతుంది. మీరు ఇలా నన్ను రెచ్చగొట్టి గట్టి మాట్లాడిస్తారు, వాళ్ళు నన్ను బొక్కలేస్తారు. ఎందుకనంటే ఇక్కడ జరుగుతా ఉన్నది ఏంటి ప్రాబ్లం ఏంటి చెప్పరా, చెప్పకపోతే మాకు ఎలా తెలుస్తుంది చెప్పా. ఘటనను ఏ మాదిరిగా ట్విస్ట్ చేస్తా ఉన్నారు, కనీస మానవతా విలువలు కూడా లేకుండా వచ్చాడమ్మా ఉచిత శేఖరుడు. మంచితనం అన్నదానికి పూర్తిగా పాత్ర వేస్తూ ఆడి ఎక్స్ప్రెషన్ చూసి మోసపోకండి, ఆడి ఫుల్ గా ప్రిపేర్ అయ్యాకే యాక్టింగ్ లోకి దిగుతాడు. ఈ పిల్లాన్ని ఒకసారి చూడండి. చూసాను ఆ బాయ్ 18 years old. మొన్ననే నీట్ రాసినాడు. పైగా ఇతను ఎంత మాయకుడు, నోట్లో వేలు పెట్టినా కొరకలేడు. ఏం చేయమంటారు సార్ చూడు. ఒక నెల కిందట నీట్ రాసినాడు. ఏం చేద్దామంటావు మరి? 18-year-old బాయ్ అయితే ఏందా ఇప్పుడు పోయి నోట్లో పెట్టమంటావా? కిందట నీట్ రాసి వాళ్ళ నాన్న మాదిరిగానే తాను కూడా ఒక మంచి డాక్టర్ కావాలని పడతా ఉన్న వయసు అది. నేను డాక్టర్ ఇంజెక్షన్ నాకు తెలుసు, ఇది ఒక రకమైనటువంటి మానసిక వ్యాధి. వాళ్ళ నాన్న మాదిరిగానే తాను కూడా మంచి డాక్టర్ కావాలని ఇది ఒక జబ్బ. సేమ్ టు సేమ్. వీడి కళ్ళేమో చూస్తూ ఉంటాయి, నోరు మెదపడు. వీడు కొత్త టైప్ కోమా పేషెంట్ అన్నమాట. తెలుసో తెలియకో పొరపాటున ఓ యాక్సిడెంట్ జరిగితే ఆ యాక్సిడెంట్ ని ట్విస్ట్ చేసి ఆ యాక్సిడెంట్ లో కుట్రకోణం యాడ్ చేసి ఆ యాక్సిడెంట్ లో కుట్రకోణం యాడ్ చేసి చాలా క్లియర్ గా చెప్పావు. ఒక్క ముక్క అర్థమైతే ఎడంకాలు చెప్పించుకోటే. కుట్రకోణంతో పాటు హత్య చేశాడు అని చెప్పి, హత్యాయత్నం నుంచి హత్య చేశాడు అని చెప్పి ఏకంగా కేసును ట్విస్ట్ చేసి అప్పలరాజు కుటుంబాన్ని హెరాస్ చేయడము ఎంత మటుకు ధర్మం అని నేను అడుగుతా ఉన్నా. అది చూడండి. మరి ఇక్కడ చిన్న చిన్న పిల్లలు 4 సంవత్సరాలు 1.5 వయసు పిల్లలు ఆలుసురవులకు తగులుతుంది, హాల్సాకు మౌలకు తగులుతుంది, వాళ్ళు గోలు పెట్టినట్టు అలా అయ్యి ఆయన అమ్మ నాయన గోలు పెట్టరా. సర్వే జనా సుఖినో భవంతు, వీడు తప్ప. ముఖ్యంగా సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్న ప్రశ్న ఇది. ఆడో ఎదవా, మటన్ ఎక్కువ మెదడు తక్కువ. యాక్సిడెంట్ అనేది పొరపాటున యాక్సిడెంట్ అనేది ఏదైనా ఎవరైనా ఇంటెన్షనల్ గా చేసే కార్యక్రమం కాదు. ఒక గొర్రెల కాపరి 40 సంవత్సరాల వయసులో ఆ గొర్రెల కాపరి ఉంటాడు. వయసు అయింది ఆల్మోస్ట్ 5 అడుగులు పెరిగినా బుర్ర అంగుళం కూడా పెరగని వీడు మాకు అంటగట్టావు. వీడు పెట్టే హింసను మేము తట్టుకోలేకపోతున్నాం అన్న. ఇంచుమించు రోడ్డు మీద గొర్రెలు కాసుకుంటా ఉన్న పరిస్థితుల మధ్య బైక్ లో యాక్సిడెంట్, బైక్ మీద. ఎన్నాళ్ళు నీకు వెర్రి వేపకాయ అంతే ఉందనుకున్నాను రా, గుమ్మడికాయ అంత డెవలప్ అయిపోయింది. యాక్సిడెంట్ జరిగితే దాంట్లో కుట్రకోణం ఎక్కడి నుంచి వస్తుంది? దాహం వేస్తుందన్నా. నీలాంటి తోడు నోట నీళ్లు పోసే కంటే ఎందుకులే నోటితో చెప్తే బాగుండదు. హత్య చేయాలి అని ముందుగానే ఆలోచన చేయాల్సిన పరిస్థితులు ఎందుకు వస్తాయి? ఆ మనిషి ఎవరో పరిచయం కూడా లేదు ఈ మనిషికి, ఈ పిల్లాడికి. తప్పులు చెప్పేవాడివి, ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళ మాడుతున్నావు. ఎంత దిగజారిపోయావో చూసుకో. పైగా ఒకసారి ఆలోచించమని నాకు చెప్తున్నావు, సిగ్గుండాలా? జస్ట్ బికాస్ అప్పలరాజు అనే వ్యక్తి బీసీలలో ఒక మంచి నాయకుడు కాబట్టి, వైసీపీకి సంబంధించిన నాయకుడు కాబట్టి.
ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా, అసలు 10 యాక్సిడెంట్ జరిగినప్పుడు 108 ఫోన్ చేసింది కూడా ఈ పిల్లోడు ఎందుకు 108 ఫోన్ చేస్తాడు? అబ్బా చెప్పుండ్రా అంటే చెప్తారు గింత పొడు. అప్పలరాజు విషయానికి ఒకసారి వద్దాం. ఈ కేసు నుంచి తన కుమారుని తప్పించేందుకు సీదిరి అప్పలరాజు పన్నిన పన్నాగం బెడిసికొట్టింది. నేరానికి పాల్పడిన తన కుమారుడి స్థానంలో అప్పటికప్పుడు మరొకరిని ప్రవేశపెట్టి వ్యవస్థలు, వ్యక్తులను మేనేజ్ చేసిన ఆ గుట్టు రట్టయింది. గది ముచ్చట. సబ్జెక్టు లేదు, ఆబ్జెక్టు లేదు, అంత వాటిదే డబ్బా. 108కు ఈ పిల్లోడు ఫోన్ చేయడమే కాదు, సిపిఆర్ కూడా, అంటే వాళ్ళ నాన్న డాక్టర్ కాబట్టి ఈ పిల్లోడు కూడా చూసి సిపిఆర్ చేస్తే, అంటే చెస్ట్ సిపిఆర్ అంటే ఫుల్ ఏమో సార్, నా తెలియదు సార్. ఎవరు కొడుకు అలాంటి అప్పిగాడికి రుచిక రోషన్ పుడతాడా? అప్పిగాడే పుడతాడు. చెస్ట్ హార్ట్ పంప్ చేసే సిపిఆర్ది. ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అన్నమాట. వాళ్ళ నాయన చేయడం చూసి ఆరాటపడి ఆ మనిషిని బతికించాలని చెప్పి సిపిఆర్ కూడా చేసినాడు. పాతపట్నం ఎమ్మెల్యే ఏమైందిరా? మామిడి గోవింద్ అన్న. నేను 10th క్లాస్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, ఇంటర్మీడియట్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. ఇదేంది కొడుకును చదువురాదా? తెలియదురా ఎలుము ఎందుకు చదువుకున్నా. డిగ్రీలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. చెస్ట్ హార్ట్ పంప్ చేసే సిపిఆర్ది. ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయం వర్తింపజేస్తే నిజంగా బతకదు, వ్యవస్థ అనేది బతకదు. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? ఆ మాట నువ్వు చెప్పకూడదు. అబ్సల్యూట్ గా అన్పార్డనబుల్. అంటే ఏంటి సార్? నేను నేర్చుకున్నదే 4 ముక్కలు. నువ్వు ఎక్స్ట్రా అడిగి నన్ను కన్ఫ్యూజ్ చేయకు.